హాయ్ హలో మ్యాడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాడ్ మ్యాక్స్ మాంత్రికులు. డే 1 ఇన్ అవర్ తిరుమల వ్లాగ్. ఇక మార్నింగ్ ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి విష్ణు నివాసంలో రెడీ అయ్యి ఓ మంచి మసాలా టీ తాగి గ్యాంగ్ అంతా కలిసి కపల్ తీర్థంకి అయితే స్టార్ట్ అయ్యాము. మన సూర్య బ్రో సుతిమెత్తని సూర్యకిరణాలు నేలను తాకుతుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే చల్లని గాలులు బాడీని తాకుతూ అలా వ్యాన్ లో మన మ్యాడ్ మ్యాక్స్ గ్యాంగ్ తో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఆ ఫీల్ ఉంది మావా. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. అందరు కనిపిస్తున్నారా? లేదురా, కనిపించలేదు. చూడరా గుడ్డడా దబర్ మొహోడా. సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. జగదీష్ బాల్ గాయత్రి చెప్పమ్మా ఏదో ఒకటి. వాళ్ళ అన్నం జాగ్రత్తగా బడ్జెట్ ఎంత అయిందో చెప్తామా? కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా. ఇక అలా ఫ్లైఓవర్ మీదుగా పోతూ ఏడుకొండలు చూస్తూ ఉంటే గూస్ పింపుల్స్ అంటారు చూడు, అలా ఉంది మామ నాకైతే. అలా మన మ్యాడ్ మ్యాక్స్ మాంత్రికులతో ముచ్చట్లాడుతూ కపిల్ తీర్థానికి అయితే వచ్చేసాము. మనమేమో డ్రైవర్ తో బేరాలు అయితే ఆడుతున్నాము ఎంత ఇవ్వాలని చెప్పి అయితే. ఇక మన కడప రెడ్డమ్మ అయితే అన్న అస్సలు తగ్గకన్నా తగ్గించన్నా ఇంకా తగ్గించివన్నా అని అయితే అంటుంది. కపిల తీర్థంలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరు కపిల తీర్థాన్ని అయితే ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి, ఎందుకంటే ఈ ప్లేస్ కి అంత ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఇక ఇక్కడి స్థల పురాణానికి వస్తే పాతాళ లోకంలో ఉన్న కపిల మహర్షి నిత్యం పూజ చేసే తన శివలింగం ఒకరోజు అమాంతంగా పెరిగి పాతాళ లోకం నుంచి భూమిని చీల్చుకుంటూ ఈ ప్రదేశంలో బయటకు వచ్చిందంట. అలాగే పెరుగుతున్న శివలింగం పైన కామధేను వచ్చి తన కాలు గిట్టలు పెట్టి గట్టిగా నొక్కటంతో ఆ శివలింగం అక్కడితో పెరగడం ఆగింది. ఇప్పటికీ ఆ గిట్టల గుర్తులు శివలింగం పై ఉన్నాయంట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయడం. పితృకార్యాలు సరిగ్గా చేయకుండా పితృతర్పణాలు సరిగ్గా వదలకుండా ఉండడం వల్ల వచ్చిన పాపకర్మకు ప్రాయశ్చిత్తంగా ఇక్కడ ఒకసారి పిండ ప్రదానం చేస్తే పాపకర్మకు పరిహారం జరుగుతుందంట. ప్రపంచం మొత్తం మీద ఇక్కడ మాత్రమే ఇలా చేయడం ప్రత్యేకం. కపిల తీర్థంలోకి ఎంటర్ కాగానే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఈ ఆల్వార్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ టెంపుల్ లోకి అయితే ఎంటర్ అవుదాం పదండి. ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మహావిష్ణువు లక్ష్మీదేవిని తన ఎడమ తోడపై కూర్చొని పెట్టుకొని అయితే ఉంటాడు. సూపర్ గా అంటే సూపర్ గా ఉంటుంది విగ్రహం చూడడానికి. రైట్ సైడ్ అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక కపిల తీర్థం పక్కనే కపిలేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అదే ఈ టెంపుల్ అన్నమాట. రావడం మన గ్యాంగ్ అయితే జలకాలు ఆడడం స్టార్ట్ చేశారు, ఎందుకంటే వాటర్ చూడంగానే మన వాళ్ళు ఆపుకోలేరు అనమాట. వస్తా వీడియో తీసి కొంచెం మీరు ఉండగరా. దొరికింది సంతరా ఇదే. ఇప్పుడైతే మన కడప రెడ్డమ్మ నెల్లూరు పెద్దమ్మ ఇద్దరు కలిసి అయితే నీళ్ళలో దిగుతున్నారు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
ఇక మన టన్ అయితే వచ్చింది. అందరు కలిసి మూకమ్మడిగా ఒక్కసారి ముంచేశారు. ముక్కులో నుంచి నీళ్ళు నోట్లోకి వచ్చాయి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఫైనల్ గా బీటీఎస్ సింబల్ పెట్టి జలకాలు ముగించుకొని ఫాస్ట్ గా రెడీ అయ్యి టెంపుల్లోకి అయితే దర్శనం చేసేసుకున్నాము. కపిల్ తీర్థానికి పైన వైపు గృహలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఇది కూడా మీరు వచ్చినప్పుడు అయితే చూడండి, చాలా బాగుంటుంది. చాలా చిన్న విగ్రహం స్వామివారిది. అలా కపిల్ తీర్థంలో దర్శనం చేసుకుని డైరెక్ట్ గా అయితే అలిపిరికి అయితే వెళ్తున్నాము. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి, బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చింది PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.